తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. అయితే విజయశాంతి చేరబోతున్న పార్టీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం జరిగింది. స్వయానా కాంగ్రెస్ నేత మల్లు రవి ఆమె కాంగ్రెస్లో చేరతారంటూ ఈ నెల 11న చెప్పారు. అప్పుడు స్పందించిన విజయశాంతి అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. ఖండించిన 4 రోజుల్లోనే విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవటం కాషాయ పార్టీలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అసలు రాజీనామా గల కారణాలేంటి? అసంతృప్తితోనే రాజీనామా చేశారా? ఇంకేతర ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా దాదాపు 1 ఇయర్ నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. విజయశాంతి వెళ్ళిపోతుంది. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే విజయశాంతి కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి ప్రచారం అయితే గట్టిగా జరిగింది. కానీ ఆ టైంలో లేదు, మేము వెళ్ళట్లేదు, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అయిన టైంలో కానీ, ఈవెన్ వివేక్ రిజైన్ చేసినటువంటి టైంలో కానీ ఆమె ఎక్స్ ద్వారా చెప్పినటువంటిది ఏంటంటే, లేదు నేను బీజేపీలోనే ఉంటాను, ఖచ్చితంగా ప్రధాని మోదీ చేస్తున్నటువంటి పనులు ప్రజల ఖచ్చితంగా మంచి చేసేలా ఉన్నాయి కాబట్టి నేను వాటిలో భాగం అవుతాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈవెన్ మొన్న మల్లు రవి చెప్పినప్పుడు కూడా, 4 days బ్యాక్ చెప్పినప్పుడు కూడా లేదు నేను వెళ్ళట్లేదు అని మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని ఆమె చెప్పింది. ఆ తర్వాత మోదీ వచ్చినప్పుడు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మోదీ వచ్చినప్పుడు ఆ టైంలో వెళ్ళి మోదీని స్వయంగా కలిసి మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పిక్స్ తను ఇక్కడ తన ఫేస్బుక్ లో కానీ ఎక్స్ లో కానీ ఈవెన్ ఎక్కడ కూడా తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా షేర్ చేసుకోలేదు. దాంతో ఏంటి మోదీతో తను ఏం మాట్లాడింది, ఏం చెప్పింది అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా ఫోన్ చేసినప్పుడు లేదు నేను ఉంటాను అనేటువంటి మాట మళ్ళీ చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాములమ్మ లాస్ట్ కు ఒక డెసిషన్ తీసుకుని తన రాజీనామాను నిన్న కిషన్ రెడ్డికి రాత్రి పంపించడం జరిగింది. అయితే ఓవరాల్ గా తను అసంతృప్తితో ఉన్నానని బీజేపీకి సంబంధించి, అంటే ఈవెన్ తను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పుడు కూడా ముందు వేసినటువంటి లిస్ట్ లో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి పేరును ప్రకటించలేదు. ఎందుకంటే ఆమె ఏ క్షణమైనా రిజైన్ చేయొచ్చు అనేటువంటి సూచనలు అయితే ఆల్రెడీ ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ వెళ్తుంది. దాంతో మొత్తానికి ఆమె ఎప్పుడు వెళ్తుందా అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే నిన్నటిదాకా ఉండే. కాషాయ దళం లేదు, ఆమె మా స్టార్ క్యాంపెయినర్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఆమె ప్రచారంలో పాల్గొంటుందని చెప్పినా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ప్రచారంలో పాల్గొనలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే అనేక రకాలైనటువంటి క్వశ్చన్ మార్క్స్ విజయశాంతి విషయంలో వచ్చాయి. మొత్తానికి అయితే వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇంకా కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి రంగం మొత్తం సిద్ధమైపోయింది. అయితే తాను బీజేపీ వీడడానికి చెప్పినటువంటి రీజన్స్ ఏంటి అంటే, ఇక్కడ తనకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు. నేను ఎంతో కష్టపడి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు నేను సేవ చేయాలనుకుంటున్నాను, కానీ ఆ ఆపర్చునిటీ నాకు ఇక్కడ దొరకట్లేదు. అండ్ ప్రస్తుతం బీజేపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవట్లేదు. బీఆర్ఎస్ మీద గట్టిగా యుద్ధం చేయాలంటే నేను ఏం చేయాలి, కాంగ్రెస్ లో ఉండాలా, బీజేపీలోకి వెళ్ళాలని చెప్పేసి గతంలో ఆమె ఎక్స్ వేదికగా చాలా సార్లు తన కార్యకర్తలను అడుగుతున్నట్టుగా క్వశ్చన్ మార్క్స్ పెట్టి పంపించడం జరిగింది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అంటే అది బీజేపీ కాదు కాంగ్రెస్ అని ఆమె భావించింది. కాంగ్రెస్ ద్వారా అయితేనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతాను, పోరాటం చేయగలుగుతాను, తన రాజకీయ ఫ్యూచర్ కి కూడా కాంగ్రెస్ అయితేనే బాగుంటుందని చెప్పేసి మొత్తానికైతే తనకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నారో అదే విధంగా తన కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత నేను ఈ డెసిషన్కి వచ్చానని చెప్పడం జరిగింది. మొత్తానికైతే బీజేపీ మీద అసంతృప్తి, బీఆర్ఎస్ కి ప్రత్యర్థి బీజేపీ కాదని భావించడం ద్వారా ఆమె బీజేపీని వీడినట్టుగా తెలుస్తుంది. స్వప్న, బీజేపీలో విజయశాంతికి సరైన ప్రాధాన్యత దక్కకపోవటం వల్లనే రాజీనామా చేసుకుంది అనుకోవచ్చా, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి, అసలు దీనిపై ఏమంటారు? మల్లు రవి ఆల్రెడీ అన్అఫిషియల్ గా చెప్పినా మనం అఫిషియల్ గా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ బీజేపీని వీడుతున్నటువంటి వస్తువులో నిన్న రాజీనామా చేసింది కాబట్టి వెళ్తుంది. అండ్ ఇది అసంతృప్తి ఇప్పుడు కాదంటే, బీజేపీలో కొందరు నేతలే మొత్తము తమ ఆధిక్యంలో ఉంచుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి, మేము చెప్తే కనీసం ఏమీ వినట్లేదు. అలిగేషన్ కమిటీ చైర్మన్ గా విజయశాంతి నియమించిన అసలు అలాంటి అలిగేషన్స్ సంబంధించి కనీసం నాకు పిలుపు కూడా రాలేదు, నన్ను పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టారు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి చెప్పినా, వివేక్ చెప్పినా,
అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా సార్లు విజయశాంతి ఇంట్లో 2-3 సార్లు సమావేశమయ్యారు, వివేక్ ఇంట్లో సమావేశమయ్యారు. ఇలా అయితే మన రాజకీయ భవిష్యత్తు ఏంటి? కొంతమంది నేతల చేతిలోనే బీజేపీ ఉండిపోతుంది కాబట్టి మనం దీని నుంచి బయటపడాలి, సో అదే బెటరు, లేదా అమిత్ షా మీద ఒత్తిడి తేవడము, లేదా మనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇలాంటి అనేక విషయాల మీద చర్చించారు. వీళ్ళు ఏ క్షణంలోనైనా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఇండికేషన్స్ అయితే ఇస్తూ వచ్చారు. అనుకున్న దాని ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. ఇంకా ఎవరు పార్టీ అంటే ఇంత ఎలక్షన్ క్రూషియల్ టైంలో రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం, వివేక్ వెళ్ళడం, విజయశాంతి వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి దెబ్బ మీద దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటూ ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఆమెకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆమె ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తే జనాలు ఆమెను యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ ఆమె అసలు జనాల్లోకి రావడానికి కానీ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి కానీ ఎప్పుడు సుంపతి చూపించట్లేదు గత కొంతకాలంగా. ఎందుకంటే బీజేపీ పూర్తి స్థాయిలో తనను పక్కన పెట్టేసింది, తనను పట్టించుకోవట్లేదు. కేవలం కొంతమంది చెప్పినటువంటి నేతలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఎక్కడ కనీసం ఏం చేయాలనేటువంటి విషయంలో ఎలిగేషన్ కమిటీ చైర్మన్ గా నాకు పదవి ఇచ్చినప్పుడు కనీసం ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నాం, మనము ఎలాంటి పోరాటం చేస్తున్నాము, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. ఇలా పూర్తి స్థాయిలో పక్కన పెట్టి పట్టించుకోకపోయినప్పుడు ఇక్కడ నేను ఉండడం ఎందుకు అన్నట్టుగా తన అనుచరుల దగ్గర మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీజేపీ పక్కన పెట్టడం, కాంగ్రెస్ అయితే తనకి ఇంకా బెటర్ గా ఉంటుంది, తన రాజకీయ భవిష్యత్తు బెటర్ గా ఉంటుందని ఆమె భావించింది. సో ఈ 2 కారణాలు ఎట్ ద సేమ్ టైమ్ తను బీఆర్ఎస్ మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు ప్రత్యర్థిగా తను కాంగ్రెస్ ని భావించడం. సో ఇలాంటి కారణాల వల్ల గత కొంతకాలంగా తన ఆన్సర్లతో మీటింగ్ పెట్టుకున్నారు. తన నియోజకవర్గం మీద సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడారు. అక్కడ తనకు కొంచెం చెప్పగలిగేటువంటి నేతలు కూడా ఫోన్ చేసి ఏం చేయాలి, నా ఫ్యూచర్ నేను డెసిషన్ ఏం తీసుకోవాలి, చాలా మందితో మాట్లాడిన తర్వాత మాత్రమే విజయశాంతి డెసిషన్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. రైట్, థ్యాంక్ యూ స్వప్న.